చందమామ కథ సత్యసంధుడు. పర్లాకిమిడిలో మల్లయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. వాడు బ్రహ్మచారి, పెళ్ళి పెటాకులు లేదు. వాడి వృత్తి ఏమిటో, జీవితం ఎలా గడుపుతున్నాడో ఒక్కరికి తెలీదు. సంసార తాపత్రయం లేని మల్లయ్యకు డబ్బు అవసరం మాత్రం ఏముంటుంది అని మనం అనుకుంటాం. కానీ మల్లయ్య ఊళ్ళో ఎవరి దగ్గర ఒకరి దగ్గర చేబదులు చెయ్యని రోజు లేదు. వాడు ఇలా బదులు చేసి తీసుకున్న సొమ్ముతో ఏం చేస్తాడు అనే ప్రశ్న కూడా ఎప్పుడూ ఎవరికి తట్టలేదు. మల్లయ్య మొదట్లో ఆ ఊరికి వచ్చినప్పుడు ఓం ప్రథమంగా సుబ్బారాయుడు గారి దగ్గర ఒక్క బేడా బదులు పుచ్చుకున్నాడు. సుబ్బన్నబాబు, ఎల్లుండి సాయంత్రం మళ్ళా ఇచ్చేస్తాను సుమా, ఈ 2 అనాలున్ను అని చెప్పేసి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే సరిగ్గా 3వ రోజు సాయంకాలం 3 గంటలకల్లా 2 అనాలు తెచ్చి ఇచ్చాడు. సుబ్బారాయుడు ముందుగా మల్లయ్యను నమ్మలేదు. ఏమంటే మల్లయ్య ఎవరో అతనికి ఎరుకలేదు. కేవలము కొత్తవాడే అయినప్పటికీ నోరు తెరిచి అడిగాడే, లేదంటే ఎట్లాగా, ఇంత చేసి బేడా డబ్బులే కదా, చూద్దాం ఏం పోయిందిలే ఇంతలో అని ఆలోచించి బదులిచ్చాడు. ఎప్పుడైతే మల్లయ్య మాట తప్పకుండా చెప్పిన గడువుకి సొమ్ము తెచ్చి ఇచ్చాడో అప్పుడు అతని మీద సుబ్బారాయుడికి మంచి నమ్మకం కుదిరింది. ఆ తర్వాత మళ్ళీ అడపాదడపా మల్లయ్య సుబ్బారాయుడి దగ్గరికి రావటం, రూపాయి అర్ధ తీసుకుంటూ ఉండటం, ప్రతిసారి కూడా గడువు తప్పకుండా బాకీ తీర్చివేస్తూ ఉండటం జరుగుతూ వచ్చింది. సుబ్బారాయుడితో ఇలా వ్యవహారం సాగించిన కొద్ది రోజులకల్లా ఊళ్ళో ఒక వదంతి వ్యాపించింది. పలానా మల్లయ్య చాలా ఖచ్చితమైన మనిషి, ఇటువంటి సత్యసంధుణ్ణి ఈ కాలంలో చూడబోము అని మల్లయ్యను గురించి ఈ వదంతి ఎప్పుడైతే అల్లుకున్నదో ఆ క్షణం నుంచి వానికి పరపతి పుట్టడానికి ప్రారంభమైంది. మల్లయ్య అడగడమే తడవుగా ఎవరైనా సరే అమిత సంతోషంతో వాడికి బదిలిచ్చేవాళ్ళు. ఇలా ఉండగా ఒక రోజున మల్లయ్య పర్లకెమిడిలో కల్లా పచ్చి షావుకారయ్యి అనిపించుకుంటున్న గోపయ్య శెట్టి వద్దకు వెళ్ళి, గోపయ్య మామ, తలవని తలంపుగా పెళ్ళికి వెళ్ళవలసిన ప్రయాణం ఒకటి తగిలింది. వరుడి తరపు వారు మనకు చాలా కావలసిన వాళ్ళులే, అందుకని కొత్త రకం బహుమతులు ఏమైనా కొని తీసుకుపోవాలి. ఒక్క 100 రూపాయలుంటే ఇవ్వు, నేను 5 రోజులకల్లా తిరిగి ఇచ్చేస్తాను అనగా, ఇవాళ బుధవారం కదా, రేపు తెల్లవారగట్టే సుముహూర్తం, రేపటి నుంచి ప్రారంభించి గురు శుక్ర శని ఆది సోమవారంతో కార్యం అయిపోతుంది. మళ్ళీ మంగళవారం నాడు ఉదయం 7:30 కల్లా వచ్చి దిగుతానన్నమాట. నేను రావడం ఏమిటి, బాకీ ఇచ్చివేయడం ఏమిటి, అసలు ఇచ్చేసి మరీ ఇంటికి వెళ్తాననుకో అని అన్నాడు. గోపయ్య శెట్టి అసలే అనుమానం మనిషి. 1,00,000 ప్రశ్నలు వేసి తృప్తి పడితే కానీ పెట్టెలో నుంచి పైసా కదపడు. ఇప్పుడు మల్లయ్యను గురించి మనస్సులో నిదానంగా యోచింపసాగాడు. ఈ మల్లయ్య చాలా చిత్రమైన వ్యక్తిలాగా కనబడుతున్నాడే, వీడికి ఉద్యోగం సద్యోగం లేదు, వ్యాపకం ఏమిటా అంటే అది కనిపించదు. ఓహో, ఊరంట పెత్తనాలు చేయడం, చేబద్దులు పేరు చెప్పి తలలు మారుస్తూ ఉండడమే పని. రేపటి రోజున స్నేహితులంట పెళ్ళికి వెళ్ళాలి అంటున్నాడు, బహుమతులు కొని పట్టుకు వెళ్తాడుట అనగా నన్ను బదులు అడుగుతున్న 100 రూపాయలు ఖర్చు పెడతాడన్నమాటే కదా. పెళ్ళి అయిన వెంటనే క్షణమైనా అక్కడ నిలవకుండా తిరిగి వచ్చేస్తాడుట. వస్తూనే నా సొమ్ము నాకు ఇచ్చివేసి మరి ఇల్లు చేరుకుంటాను అంటున్నాడు. ఇది మరీ గమ్మత్తుగా ఉంది. ఒక మూల అక్కడ కూర్చొని బదులు చేసి సొమ్ము పట్టుకు వెళ్తూ తిరుగా ఆ తక్షణమే ఎలా పట్టుకు వచ్చి నాకు ఇచ్చివేయగలడు? ఏమాత్రము వ్యవధి లేదే. అంత నిమిషాల్లోనే ఈ మల్లయ్యకు సొమ్ము సర్దుబాటు ఎలా అవుతుంది? ఆ పాటి సామర్థ్యమే ఉన్నవాడైతే అసలు బదులంటూ చేయవలసి ఎందుకు వస్తుంది తనకి? ఈ విధంగా తనలో తాను తర్కించుకున్నాడు. చివరకు ఏమనుకున్నాడో ఏమో కానీ లోపల నుంచి తెచ్చి, ఇదిగోనయ్యి మల్లయ్య అంటూ 10 రూపాయల కాగితాలు లెక్కపెట్టి ఇచ్చాడు. తన పని ఇలా సానుకూలమైనందుకు మల్లయ్య చాలా సంతోషించాడు. అందులోనూ ముఖ్యంగా గోపయ్య వంటి కర్కోటకుడు తనకు వశమైనాడంటే అది తన జీవితంలోనే ఒక గొప్ప సఫలత అన్నట్టుగా ఎంచుకున్నాడు. మల్లయ్య పెళ్ళికే వెళ్ళాడో మరెక్కడికి వెళ్ళాడో ఆ ప్రసక్తి మనకెందుకు?
మళ్ళీ మంగళవారం నాటి ఉదయం సరిగ్గా 7:30 గంటలకల్లా టంచనగా గోపయ్య వద్దకు వచ్చి వాలాడు. గోపయ్య నిజంగా ఆశ్చర్యపోయాడు మల్లయ్య నిజాయితీ చూసి. ఏం మల్లయ్య, పెళ్ళికి వెళ్ళి వచ్చావా? కార్యం బాగా జరిగిందా? ఏమేమి బహుమతులు తీసుకువెళ్ళావు పెళ్ళికొడుక్కి అంటూ కుతూహలంతో క్షేమవార్తలు కనుక్కున్నాడు. ఇందుకు మల్లయ్య తను కొన్న కొత్త రకపు బహుమతులను వర్ణించి పెళ్ళికేమీ అతి వైభవంగా జరిగింది అని బదులు చెబుతూ, ఇదిగో మామ, మాట తీసేయకుండా సమయానికి సర్దుబాటు చేశావు, అదే 10,000 అంటూ ఒక 100 రూపాయల విలువకు నోట్లు తెచ్చిచ్చాడు. చూడగా అవి 10 రూపాయల కాగితాలు. గోపయ్యకు వెంటనే మనస్సులో ఏదో ఆలోచన మెదిలింది. ఇప్పుడే వస్తానుడు మల్లయ్య అంటూ లోపలికి పోయి ఒక నోట్బుక్ తెచ్చి మల్లయ్యను చూడమన్నాడు. మల్లయ్య అది చూసి గతుక్కుమన్నాడు. ఆ రోజునే గోపయ్య ఊళ్ళో అందరినీ సమావేశపరిచి, చూసారా అబ్బాయిలు, మన సత్యసంధుడు మల్లయ్య ఎంత చిత్రమైన నాటకం ఆడుతున్నాడో. మీరందరూ మెచ్చుకొని ఉంటున్న అతని సత్యసంధత ఏమిటో కనిపెట్టాలని అదును కోసం చూస్తూ ఉన్నాను నేను. మొన్న ఈ మధ్యన ఊరికి వెళ్ళాలి, ఒక 100 రూపాయలు కావాలి అంటూ చేబదులు కోసం వచ్చాడు. వెళ్ళేది పెళ్ళికి, బహుమతులు కొని పట్టుకు వెళ్ళాలి అని కూడా చెప్పాడు ఎంతో ఆత్రంతో. సరే, ఇది ఎంతవరకు నిజమో చూద్దామని 10 రూపాయల నోట్లు ఇస్తూ వాటి నెంబర్లు ఆనవాలుగా ఈ పుస్తకంలో రాసి పెట్టుకున్నా. మన సత్యసంధుడు మల్లయ్య వాగ్దానం ప్రకారం ఈ రోజున అనగా మంగళవారం ఉదయం 7:30 గంటలకల్లా నా 100 రూపాయలు నాకు పువ్వుల్లో పెట్టి టంచనగా తెచ్చి ఇచ్చేశాడు. అవి 10 రూపాయల కాగితాలు. చూస్తును కదా, వాటి నెంబర్లు నేను పుస్తకంలో రాసి పెట్టుకున్న నెంబర్లు ఒకటే. అంటే వాడు 5 రోజులు అయిన తర్వాత నా నోట్లే నాకు తిరుగా పట్టుకొచ్చి ఇచ్చివేశాడన్నమాట. పోతే ఇన్నాళ్ళ నుంచి మీ అందరి వద్ద తీసుకుంటున్న చేబద్దుల సంగతి కూడా ఇదే అయి ఉంటుంది. చెప్పిన గడువుకి తెచ్చి ఇచ్చివేస్తున్నాడన్న సంతోషంలో మీరు వాడిని పొగుడుతున్నారే కానీ వాడు చేస్తున్న పని గమనించలేకపోయారన్నమాట. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, వాడు మన ఊళ్ళో సుబ్బారాయుడు గారి వద్ద ప్రారంభించిన బేడా డబ్బుల బదులుతో తనొక సత్యసంధుడినని లోకులను నమ్మించి క్రమంగా ఇప్పటికీ ఆ పరపతిని చాకచక్యంతో 100 రూపాయల వరకు పెంచుకొని రాగలిగాడు. ఇలా మొత్తం బాగా పెంచి చివరకు లోకుల్ని మాపి చేసి ఉడాయించవచ్చు కదా అని వ్యూహం పన్ని ఉంటాడు. చూడండి, అమాయకంగా వాణ్ణి నమ్మి అడిగినంత బదులిస్తూనే ఉన్నారు అందరూనూ. నేనే ఈనాడు వాడిని ఇలా పరీక్షకు పెట్టకపోతే రంగు బయటపడేదే కాదు. కనుక జరిగిందేదో జరిగింది, ముందైనా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. ఈ కథ విన్న తర్వాత ప్రజలందరూ మల్లయ్య సత్యసంధుడు కాడు, మోసాల మల్లయ్య, అయ్యో ఎంత అవివేకంలో పడిపోయాము. అయిందేదో అయింది కానీ ఇక ముందు పైసా అయినా వాడికి అప్పు పెట్టకూడదు అని తీర్మానించుకున్నారు. మరునాడు మళ్ళీ వచ్చి కనబడతాడు కదా, ఈసారి వాడికి బుద్ధి చెప్దాము అని ఊరి వాళ్ళందరూ సిద్ధంగా కూర్చున్నారు. కానీ నాటికి నేటికి మల్లయ్య మళ్ళీ పర్లాకిమిడి ప్రజల కంటబడితే కదా. కథ సమాప్తం. చూసారా, ఈ కథ 1951 మే నెల చందమామలో వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా ఇంచుమించుగా ఇలాంటి మోసాలు చేసే వాళ్ళని ఎంతమందిని చూసామో. ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకొని, అంటే ఒకరికి తెలియకుండా ఒకరికి బోల్డ్ డబ్బులు తీసుకొని ఒక 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు అలా తీసుకొని ఎవరికి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది, ఎంత మోసం. ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభవాలు ఉండుంటాయి. సొంతగా మనకే కాకపోయినా మన అయిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి జరిగినవైనా మనకు తెలిసే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే. అంతేనా? మీరేమంటారు? ఇక ఈ కథ రచయిత జి మంగన్న గారు, పర్లాకిమిడి నుంచే. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.